హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సీరియల్ కిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాక్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ లో స్కూల్ స్టూడెంట్ అయినటువంటి సుమన్ ని చూపించడం జరుగుతుంది. ఈ సుమన్ స్కూల్ వదిలిన తర్వాత తన అన్నయ్య అయినటువంటి సాహిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత సాహిల్ సుమన్ దగ్గరకు రావడంతో, ఇంత లేట్ గా వచ్చావేమిటి, బస్సు వెళ్లిపోతుంది కదా అని చెప్పి సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా చాలా వేగంగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళగా, వాళ్ళు వస్తూ ఉండగానే వాళ్ళ కళ్ళు ముందరగానే బస్సు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో సుమన్ తన అన్నయ్య అయినటువంటి సాహిల్ ని తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అటువైపు వెళుతున్నటువంటి వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతూ ఉండగా, అప్పుడే ఒక వైట్ కలర్ కార్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి కూడా లిఫ్ట్ ఇచ్చి తీసుకుని వెళ్తుంది. అలా సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి సుమన్ కి రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఉండడంతో సుమన్ మదర్ అయినటువంటి మోనా మరియు సుమన్ ఫాదర్ అయినటువంటి అశోక్ ఇద్దరు కూడా సుమన్ ని రెడీ చేయించి సుమన్ కు తోడుగా తన అన్నయ్య అయినటువంటి సాహిల్ ని పంపిస్తారు. దాంతో సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా రేడియో స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతారు. మరో పక్క తన పేరెంట్స్ అయినటువంటి మోనా మరియు అశోక్ మాత్రం ఇంట్లోనే కూర్చొని రేడియోలో తన కూతురు ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే తన కూతురు చెప్పినటువంటి టైం కి తన ప్రోగ్రామ్ రాకపోవడంతో అశోక్ చాలా కంగారు పడుతూ వెంటనే ఆ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి విచారించగా అక్కడే ఉన్నటువంటి సుమన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, నిజానికి సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా ఇక్కడికి రాలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న అశోక్ చాలా భయపడిపోతూ వెంటనే తన వైఫ్ అయినటువంటి మోనాకి ఫోన్ చేసి, పిల్లలు ఇక్కడికి రాలేదు, ఇంటి దగ్గరికి పిల్లలు వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మోనా కూడా చాలా కంగారు పడిపోతూ వెంటనే ఇంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి తన పిల్లల కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ 8 రోజుల క్రితం బొంబాయికి వెళ్తుంది. ఇక్కడ మనకు బాబు మరియు రాజు అనే ఇద్దరు దొంగల్ని చూపించడం జరుగుతుంది. వాళ్ళు మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా సినిమా థియేటర్కి వెళ్ళి ఇంటర్వెల్ సమయంలో టాయిలెట్ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తిని కొట్టి అతని దగ్గర నుంచి డబ్బులు లాక్కుని అక్కడి నుంచి పారిపోతారు. ఇక్కడ స్టోరీ మళ్ళీ తిరిగి ఢిల్లీకి వస్తుంది. ఇక్కడ మనకు ఇన్స్పెక్టర్ జయప్రకాష్ ని చూపించడం జరుగుతుంది. జయప్రకాష్ ఫాదర్ అయినటువంటి ఘనశ్యామ్ జయప్రకాష్ కోసం ఫుడ్ తీసుకురావడంతో జయప్రకాష్ తన నాన్నను చూసి, నువ్వెందుకు నాన్న తీసుకురావడం అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జయప్రకాష్కి ఒక ఫోన్ కాల్ రావడంతో తను చాలా కంగారు పడుతూ తనతో పాటు వర్క్ చేస్తున్నటువంటి జావేద్ అనే పోలీసుని తీసుకుని ఫోన్ చేసినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా జయప్రకాష్ డైరెక్ట్ గా సుమన్ మరియు సాహిల్ పేరెంట్స్ అయినటువంటి మోనా మరియు అశోక్ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ మోనా మరియు అశోక్ ఇద్దరు కూడా జయప్రకాష్ ని చూసి, సార్ మీరు ఎలాగైనా సరే మా పిల్లల్ని కాపాడాలి అని ఏడుస్తూ ఉంటారు. జయప్రకాష్ వాళ్ళిద్దరికి కూడా ధైర్యం చెప్పి, ఎవరో మీ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్లుగా ఉన్నారు, మాకు ఒకసారి మీ పిల్లల ఫొటోస్ కూడా ఇవ్వండి అని జయప్రకాష్ వెంటనే సుమన్ మరియు సాహిల్ ఫొటోస్ ని తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అశోక్ కి ఒక వ్యక్తి ఫోన్ చేయడంతో అక్కడే ఉన్నటువంటి జయప్రకాష్ మాత్రం ఖచ్చితంగా కిడ్నాపరే చేసి ఉంటాడు అనుకుంటూ ఉంటాడు. కానీ అశోక్ కి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి ఒక హాస్పిటల్ కి 2 శవాలు వచ్చాయి అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి అశోక్ చాలా బాధపడుతూ పోలీసులను కూడా తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మార్చురీ రూమ్ లోకి వెళ్లి తిరిగి వస్తాడు. అలా తిరిగి బయటకు వచ్చినటువంటి అశోక్ చాలా బాధపడుతూ అక్కడే ఉన్నటువంటి జయప్రకాష్ ని చూసి, సార్ మార్చురీ రూమ్ లో ఉన్నది మా పిల్లల శవాలు కాదు, ఖచ్చితంగా మీరే మా పిల్లలకి ఏమీ ముందే మీరే కాపాడాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే సుమన్ మరియు సాహిల్ ఫోటోలు తీసుకుని వాళ్ళని వెతకడం మొదలు పెడతారు. అలా పోలీసులు రాత్రి సమయంలోనే వాళ్ళని వెతుకుతూ కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫొటోస్ ని చూపించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే పోలీసులు ఇంతకుముందు ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని చూపించి వీళ్ళని నువ్వు కిడ్నాప్ చేసావా అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి వెంటనే పోలీసుల్ని చూసి, ఇంతకుముందు ఇలాంటి పనులు చేసిన మాట వాస్తవమే, నేనైతే ఇప్పుడు ఇలాంటి పనులు చేయడం లేదు, ప్రెజెంట్ ఇలాంటి పనులు ఒక వ్యక్తి చేస్తున్నాడు, అతను ఎక్కువ అడవులోనే ఉంటాడు అని అతను అడ్రస్ ఇవ్వడంతో పోలీసులు వెంటనే పూర్తిగా రెడీ అయ్యి అక్కడ బయలుదేరి వెళ్తారు. ఇక్కడే స్టోరీ 8 రోజుల క్రితం బొంబాయికి వెళ్తుంది. ఇంతకుముందు చూపించినటువంటి దొంగలైనటువంటి బాబు మరియు రాజు వాళ్ళు ఒక కారుని దొంగతనం చేసి ఒక ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంట్లో కూడా దొంగతనం చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న అబ్బాయిని ఈ బాబు కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు ఆ పిల్లల కోసం అడవిలో వెతుకుతూ ఉండగా అప్పుడే వాళ్ళకి ఈ పిల్లలకు ఒక సర్దార్ లిఫ్ట్ ఇచ్చాడు అన్న విషయం తెలియడంతో జయప్రకాష్ వెంటనే అడవి నుంచి తన టీంతో పాటు తిరిగి వచ్చేస్తాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గొర్రెల్ని కాపరి గొర్రెల్ని మేపుకుంటూ ఒక నది ఒడ్డుకు వెళ్లి ఉన్న సమయంలో ఆ నది ఒడ్డున సుమన్ మరియు సాహిల్ బట్టలకు బాగా రక్తం అంటి చనిపోయి అక్కడ పడి ఉంటారు. అది చూసినటువంటి గొర్రెల కాపరి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇక్కడతో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో జయప్రకాష్ వెంటనే క్రైమ్ సీన్ దగ్గరకు వెళ్లి ఆ లొకేషన్ మొత్తం కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. కిల్లర్ ఎవరో కానీ చాలా దారుణంగా వీళ్ళని చంపినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. ఆ సమయంలోనే జయప్రకాష్ కి అక్కడ చనిపోయినటువంటి సుమన్ చున్నీతో పాటు ఒక ఇరిగిపోయినటువంటి కారు అద్దం కూడా దొరుకుతుంది. సరిగ్గా అదే సమయంలో ఎస్పీ అక్కడికి వచ్చి జయప్రకాష్ ని చూసి ఇది చాలా హై ప్రొఫైల్ కేస్, దీన్ని వెంటనే సాల్వ్ చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో అక్కడికి రిపోర్టర్లు వస్తూ ఉండడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కూడా ఆపుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో చనిపోయినటువంటి సుమన్ మరియు సాహిల్ ఫాదర్ అక్కడికి వచ్చి అక్కడ చనిపోయి ఉన్నటువంటి తన పిల్లల్ని చూసి తను చాలా బాధపడి ఏడుస్తూ నా ప్రపంచమే నాశనం అయిపోయింది అనుకుని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి సుమన్ మరియు సాహిల్ కి లిఫ్ట్ ఇచ్చినటువంటి సర్దార్ని అక్కడికి పిలిపించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. సర్దార్ వెంటనే పోలీసుల్ని చూసి నేను ఆ ఇద్దరిని కూడా ఒక బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాను అని చెప్పి పోలీసులను అక్కడికి తీసుకుని వెళ్లి చూపిస్తాడు. మరోపక్క అశోక్ తన ఇద్దరు పిల్లల డెడ్ బాడీస్ ని కూడా ఇంటికి తీసుకుని వచ్చి తన ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడంతో చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఈ విషయం లోపల ఉన్నటువంటి మోనాకి తెలిసి తన పిల్లల్ని చూడడం కోసం కిందకి చాలా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అశోక్ వెంటనే మోనాని చూడొద్దు అని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ మోనా తన మాట వినకుండా వెళ్లి తన పిల్లల్ని చూస్తుంది. తన పిల్లల మొహాన్ని చూసినటువంటి మోనా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వీళ్ళు నా పిల్లల కాదు అంటూ వెంటనే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్లి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే తన పిల్లలు చనిపోయారు అన్న బాధతో మోనా చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అశోక్ చాలా బాధపడుతూనే తన పిల్లలిద్దరికీ కూడా దహన సంస్కారాలని పూర్తి చేస్తాడు. ఇక్కడే స్టోరీ 6 రోజులు గతానికి బొంబాయికి వెళ్తుంది. బాబు ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీనా అనే ఒక నర్సుని కలుస్తాడు. ఆ నర్సు మీనా నిజానికి ఈ బాబుని చాలా సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటుంది, కానీ ఈ బాబు మాత్రం తనని కేవలం కామంతోనే చూస్తూ ఉంటాడు. మరోపక్క బాబు కిడ్నాప్ చేసి తీసుకొచ్చినటువంటి చిన్న బాబు దగ్గర రాజు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ చిన్న బాబు వెంటనే రాజును చూసి నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పడంతో రాజు వెంటనే ఆ అబ్బాయిని రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో ఆ చిన్న బాబు చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడంతో రాజు వెంటనే ఆ అబ్బాయి వెనక పడుతూ ఉంటాడు. మరోపక్క బాబు తను కిడ్నాప్ చేసినటువంటి చిన్న అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టమని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఒక సంచి పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బాబు వెంటనే ఆ సంచి దగ్గరికి వెళ్లి చూడగా అందులో డబ్బులు ఏమీ ఉండవు. దాంతో బాబు చాలా ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో సడన్ గా 4 పక్కల నుంచి ఆ బాబును పట్టుకోవడానికి చాలా మంది మనుషులు అక్కడికి వచ్చేస్తారు. దాంతో ఆ బాబు అతి కష్టం మీద వాళ్ళందరి నుంచి కూడా తప్పించుకుని వచ్చేస్తాడు. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి అంటే ఢిల్లీకి వస్తుంది. జయప్రకాష్ వెంటనే చనిపోయినటువంటి సుమన్ మరియు సాహిల్ కి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి కలవడం, ఆ డాక్టర్ వెంటనే జయప్రకాష్ ని చూసి మాట్లాడుతూ ఈ పిల్లలిద్దరినీ కూడా అతను కత్తితో నరికి చంపినట్లుగా ఉన్నాడు, చాలా లోతుగా బలమైన గాయాలు కూడా అయి ఉన్నాయి అని పోలీసులు దొరికినటువంటి కారు అద్దాన్ని కూడా చూపించి దాని మీద ఉన్నటువంటి మచ్చల్ని కూడా పరిశీలించి చెప్తూ ఉంటాడు. మరోపక్క పోలీసులు అలాంటి కారు అద్దం ఉన్నటువంటి వెహికల్స్ ఏమైనా కనిపిస్తాయేమో అని వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత జయప్రకాష్ వెంటనే స్టేషన్ కి తిరిగి రాగా అప్పటికే అక్కడికి ఎస్పీ వచ్చి కూర్చుని అక్కడ ఉన్నటువంటి జయప్రకాష్ ని చూసి మాట్లాడుతూ ఆల్రెడీ ఆ పిల్లలు చనిపోయి 24 గంటలు అయ్యింది, ఇంతవరకు మీరు ఎటువంటి క్లూను కూడా కనిపెట్టలేకపోయారు, వెంటనే ఈ కేసును సాల్వ్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ 6 రోజుల క్రితం బొంబాయికి వెళ్తుంది. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి బాబు రాజు దగ్గరికి రావడంతో అప్పటికే రాజు తప్పించుకుని పారిపోవాలని చూసినటువంటి ఆ చిన్న బాబును కూడా తీసుకొచ్చి ఇంట్లోనే మళ్ళీ బంధించి ఉంటాడు. ఇంటికి వచ్చినటువంటి బాబును చూసినటువంటి రాజు డబ్బులు ఎక్కడా అని అడుగుతాడు. బాబు వెంటనే రాజును చూసి ఈ చిన్న బాబు వాళ్ళ ఫ్యామిలీ పోలీసుల్ని తీసుకుని వచ్చారు, అతి కష్టం మీద వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకుని వచ్చాను అని చెప్పి చాలా కోపంగా ఆ బాబుని చంపబోతూ ఉండడంతో రాజు వెంటనే ఆ చిన్న బాబును చంపొద్దు అని బాబును అడ్డుకుంటాడు. అయినప్పటికీ బాబుకు మాత్రం ఆ చిన్న అబ్బాయి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆ చిన్న బాబు భయంతో ఏడుస్తూ ఉండడంతో బాబు వెంటనే కత్తి తీసుకుని వెళ్లి ఆ చిన్న బాబును కూడా పొడిచి అక్కడికక్కడ చంపేస్తాడు. స్టోరీ తిరిగి మళ్ళీ ప్రజెంట్ కి అంటే ఢిల్లీకి వస్తుంది. నిసార్ అనే ఒక రిపోర్టర్ అర్ధరాత్రి అయినప్పటికీ ఆఫీస్ లో కూర్చుని వర్క్ చేస్తూ ఉండగా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నిసార్ ని చూసి మేడం చాలా అర్ధరాత్రి అయింది, మీరు ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళండి అని చెప్తాడు. దాంతో నిసార్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తూ ఉండగా తన కోసం అప్పటికే బయట వెయిట్ చేస్తున్నటువంటి జయప్రకాష్ వెంటనే నిసార్ దగ్గరికి వెళ్లి ఈ సుమన్ మరియు సాహిల్ కేసు గురించి చాలా సేపు మాట్లాడుతూ
మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరికి ఇంతకు ముందు నుంచి సంబంధం ఉంది అన్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత జయప్రకాష్ వెంటనే రిపోర్టర్ నిసార్కి కిస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి మోనా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జేపీ ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో తన కారుకి అడ్డంగా ఒక ఆవు రావడంతో తన కారుని తప్పించబోయి పక్కకు డ్రైవ్ చేయడంతో తను వేగంగా వెళ్లి ఒక చెట్టుకు గుద్ది తనకు జీప్ ఆగుతుంది. అప్పుడు జయప్రకాష్ వెంటనే కారులోంచి దిగి టార్చ్ లైట్ వేసుకుని చూస్తూ ఉన్న సమయంలో ఒక గుంతలో గ్రీన్ కలర్ కారు తనకు కనిపిస్తుంది. జయప్రకాష్ వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళగా ఆ కారు అద్దం పగిలి ఉంటుంది. కారు సీట్ల మీద కూడా రక్తం అంటి ఉంటుంది. ఇక్కడతో మనకు 2వ ఎపిసోడ్ పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో పోలీసులందరూ కూడా ఆ గ్రీన్ కలర్ కారు దగ్గర చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్న సమయంలో అక్కడ పోలీసులకు ఒక కత్తి దొరుకుతుంది. ఆ కత్తి మీద మోహన్ లాల్ చోర్నవాలా అని రాసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి జయప్రకాష్ ఖచ్చితంగా మనం ఈ కత్తి సహాయంతోనే ఈ కేసుని సాల్వ్ చేయవచ్చని ఇదే విషయం ఎస్పీ దగ్గరికి వెళ్లి ఇన్ఫార్మ్ చేయడంతో ఎస్పీ వెంటనే జయప్రకాష్ ని చూసి నీకు నేను 48 గంటల టైం ఇస్తున్నాను, ఈ టైం లోపల నువ్వు ఈ కేసుని సాల్వ్ చెయ్యని అంటూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ 4 రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనని చూపించడం జరుగుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక గురుద్వారా దగ్గరికి రాజు మరియు ఆ బాబు ఇద్దరు వచ్చి భోజనం చేస్తూ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాజు బాబును చూసి ఇక్కడ ఉన్నటువంటి 5 స్టార్ హోటల్లో నా ఫ్రెండ్ ప్యారీలాల్ సింగర్ గా వర్క్ చేస్తున్నాడు, తను ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని అంటూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇన్స్పెక్టర్ జయప్రకాష్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఆ చోర్న వాళ్ళ అడ్రస్ తెలిసింది అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే చాందిని చౌక్ ఏరియాలో ఉన్నటువంటి ఆ చోర్న వాళ్ళని కలవడం కోసం అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక షాప్ యజమాని దగ్గర మాట్లాడడంతో తను వెంటనే ఆ చోర్న వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ 4 రోజుల గతానికి వెళ్తుంది. రాజు మరియు బాబు ఇద్దరు కూడా ఆ ప్యారీలాల్ వర్క్ చేస్తున్నటువంటి బార్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో ప్యారీలాల్ ఒకేసారి అమ్మాయి గాను అబ్బాయి గాను యాక్టింగ్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్యారీలాల్ తన వర్క్ ని ఫినిష్ చేసుకుని అక్కడికి వచ్చి బాబుని మరియు రాజుని కలిసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ఆ బార్ లో నుంచి బయటకు వచ్చినటువంటి బల్లు అనే వ్యక్తి ఆ ప్యారీలాల్ దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తించబోతూ ఉంటాడు. దాంతో బాబు వెంటనే అతన్ని కొట్టి తన ఫ్రెండ్స్ ని తీసుకుని అక్కడి నుంచి బండి మీద వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి ప్యారీలాల్, బాబు మరియు రాజు ముగ్గురు కలిసి మందు తాగుతూ ఉన్న సమయంలో ప్యారీలాల్ మాట్లాడుతూ నాతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తి చాలా ధనవంతుడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి బాబు అంటే ఎంత ధనవంతుడు అని అడుగుతాడు. దానికి ప్యారీలాల్ సమాధానం చెప్తూ అతను బ్రిటిష్ కాలం నుంచి కూడా ధనవంతుడు అని చెప్పడంతో అప్పుడే బాబుకి ఒక దుర ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఆ బల్లు వాళ్ళ ఇంటి దగ్గరకు బయలుదేరి వెళుతూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ తిరిగి ప్రెజెంట్ కి వస్తుంది. జయప్రకాష్ ని పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ పిలిపించి మాట్లాడుతూ ఆ కారుని బాగా పరిశీలించిన తర్వాత మాకు ఒక విషయం తెలిసింది. ఆ కారులో ఎవరైతే వీళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేసి వీళ్ళ మీద దాడి చేసి చంపేశారో వాళ్ళ రక్తం కూడా ఆ కారులో పడి ఉంది. అంటే నా అంచనా ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు ఆ కారులోనే పిల్లల మీద దాడి చేసి చంపేసి ఉండి ఉంటారు. కానీ ఆ దాడిలో పిల్లలు కూడా వాళ్ళ మీద దాడి చేసినట్లుగా ఉన్నారు, వాళ్ళకు కూడా గాయాలైనట్లుగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం వాళ్ళకైనటువంటి గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఆ ఇద్దరు కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి జయప్రకాష్ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడడం మొదలు పెడతాడు. దానికి ఆ డాక్టర్ వెంటనే జయప్రకాష్ని చూసి నిజమే సార్, ఆ రోజు ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం 2 వ్యక్తులు మా హాస్పిటల్కి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళ పక్కన పోలీస్ కూడా ఉన్నాడు. నేను ఆ పోలీస్ కానిస్టేబుల్ని చూసి యాక్సిడెంట్ కేసు ఫైల్ చేశారని అడిగాను, కానీ అవసరం లేదు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేయండి అని ఆ కానిస్టేబుల్ నాకు చెప్పాడు అని డాక్టర్ జయప్రకాష్ దగ్గర చెప్తాడు. దాంతో జయప్రకాష్ వెంటనే ఆ కానిస్టేబుల్ ఎవరో తెలుసుకుని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి తిడుతూ ఉండడంతో కానిస్టేబుల్ వెంటనే జయప్రకాష్ ని చూసి సార్ నేను వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకున్నాను అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని కూడా జయప్రకాష్ దగ్గర చెప్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ 4 రోజుల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. బాబు, రాజు, పారీలాల్ ముగ్గురు కలిసి ఆ బల్లు ఇంటి దగ్గరికి వెళ్లడంతో బల్లు వెంటనే ఆ పారీలాల్ ని చూసి అసభ్యంగా ప్రవర్తించబోతూ ఉంటాడు. అది గమనించినటువంటి బాబు వెంటనే ఆ బల్లుని చూసి నీకు నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, కాకపోతే నిమిషానికి 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఆ బల్లు వెంటనే రాజు మరియు బాబుతో కూడా అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. దాంతో బాబు కోపం తెచ్చుకుని ఆ బల్లుని చాలా తీవ్రంగా కొట్టి బల్లుని అక్కడికక్కడే చంపేస్తాడు. ఇదంతా చూసిన ఆ ప్యారీలాల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పారీలాల్ కేవలం ఆ బల్లుకి వార్నింగ్ ఇవ్వడం కోసమే బాబును మరియు రాజును అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా ఆ బల్లును చంపేయడంతో ఆ పారీలాల్ భయపడిపోయి బండి తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు.
స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జయప్రకాష్ వెంటనే ఒక లొకేషన్ దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడ ఇంతకు ముందు క్రైమ్ స్పాట్ లో దొరికినటువంటి కత్తి లాంటిది ఒక కత్తి దొరుకుతుంది. సేమ్ మరో పక్క 4 రోజుల క్రితం రాజు మరియు ఆ బాబు బల్లుని చంపేసి బల్లు ఇంట్లో సేమ్ ఇలాంటి కత్తులు ఉండడంతో ఆ 2 కత్తుల్ని కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అలా రాజు బాబు ఆ బల్లుని చంపేసి అక్కడి నుంచి పారిపోతూ ఉన్న సమయంలో వాళ్ళకి ఎదురుగుండా ఒక గ్రీన్ కలర్ కారు కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఆ గ్రీన్ కలర్ కారుని కూడా దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోతారు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక పాల వ్యాపారి వర్షంలో తడుచుకుని సైకిల్ తొక్కుని వెళుతూ ఉన్న సమయంలో అప్పుడే రాజు మరియు బాబు కొట్టేసినటువంటి ఆ గ్రీన్ కలర్ కారు ఆ వర్షంలో నుంచి వెళుతూ ఉంటుంది. ఆ కారులో చనిపోయినటువంటి సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ ఉండడంతో సైకిల్ మీద వెళుతున్నటువంటి పాల వ్యాపారి వెంటనే ఆ పిల్లల్ని కాపాడడం కోసం ఆ కారు వెనకాల వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే బాబు మరియు రాజు వెంటనే ఆ పాల వ్యాపారిని గుద్దేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ప్రెజెంట్ లో ఆ పాల వ్యాపారి జరిగిందంతా కూడా రిపోర్టర్ నిసార్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. మరోపక్క జయప్రకాష్ వెంటనే బాబు మరియు ఆ రాజు ఇద్దరిని చూసినటువంటి కానిస్టేబుల్ ని పిలిచి అతను చెప్పినటువంటి గుర్తుల సహాయంతో వాళ్ళ ఊహా చిత్రాన్ని గీయిస్తాడు. ఆ వెంటనే జయప్రకాష్ ఒక వ్యక్తిని పిలిపించి ఇద్దరులా పారిలాల్ ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ ఆ పారిలాల్ అనే వ్యక్తి కాలనీలోనే ఉంటూ బార్ లో సింగర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ నిసార్ వర్క్ చేస్తున్నటువంటి పేపర్ లో ఇంతవరకు పోలీసులు ఆ ఇద్దరు పిల్లల్ని చంపినటువంటి హంతకుల్ని పట్టుకోలేకపోయారు అని న్యూస్ వేయడంతో నిసార్ వర్క్ చేస్తున్నటువంటి న్యూస్ పేపర్ లో ఇలాంటి న్యూస్ వచ్చింది అని ఆ జయప్రకాష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జయప్రకాష్ వెంటనే ధనిరామ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ చూర్ణ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయడంతో పోలీసులను చూసి భయపడినటువంటి ఆ ధనిరామ్ పోలీసులను డైరెక్ట్ గా ఆ చూర్ణ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ ఇల్లు మరెవరిదో కాదు బల్లుదే అయి ఉంటుంది. పోలీసులు వెంట ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల వస్తువులన్నీ కూడా చెల్లా చెదరుగా పడిపోయి ఉంటాయి. పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్లి వెతుకుతూ అక్కడున్నటువంటి ఒక బాక్స్ ను ఓపెన్ చేయడంతో ఆ బాక్స్ లో బల్లు డెడ్ బాడీ కనిపిస్తుంది. అదేవిధంగా బల్లు ఇంట్లో 2 కత్తుల్ని దొంగతనం చేసినట్లుగా జయప్రకాష్ అర్థం చేసుకుంటాడు. మరోపక్క ఢిల్లీలో 3 రోజుల క్రితం ఆ బాబు మరియు రాజు ఇద్దరు కలిసి ఆ ప్యారిలాల్ మనల్ని మోసం చేశాడు, వాడు బ్రతుకుంటే మనకు చాలా ప్రమాదం, వాడు బ్రతికి పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్పే అవకాశం కూడా ఉంది, అందుకే పోలీసులు వాడి దగ్గరికి వెళ్ళడానికంటే ముందే మనం ఆ ప్యారిలాల్ని చంపేయాలి అని ఆ బాబు డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత బాబు మరియు రాజు ఇద్దరు కూడా ఎక్కడైతే పారిలాల్ వర్క్ చేస్తున్నాడో ఆ బారు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ పారిలాల్ అప్పుడే రెడీ అవుతూ ఉంటాడు. వీళ్ళని చూసినటువంటి ఆ పారిలాల్ భయపడి పారిపోతూ ఉండడంతో వీళ్ళిద్దరూ కూడా పారిలాల్ పట్టుకుని కారులో ఎక్కించుకుని వెళ్ళబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బారు ఓనర్ అది గమనించి వెంటనే అక్కడికి వెళ్లి బాబు మరియు రాజును చూసి ఎందుకు మీరు పారిలాల్ని తీసుకుని వెళ్తున్నారని అడుగుతూ ఉంటాడు. దానికి వీళ్ళిద్దరూ కూడా చాలా తెలివిగా ఆ బారు ఓనర్ ని చూసి మేమిద్దరం పోలీసులం, చిన్న ఎంక్వైరీ ఉంది అని చెప్పి ఆ పారిలాల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. స్టోరీ ఇక్కడ ప్రెజెంట్ కి వస్తుంది. జయప్రకాష్ వెంటనే ఆ బారు ఓనర్ ని పిలిపించి మాట్లాడుతూ ఉండగా బారు ఓనర్ వెంటనే పోలీసుల్ని చూసి ఆ పారిలాల్ని పోలీసులు తీసుకుని వెళ్లారు అని చెప్తూ ఉంటాడు. దాంతో జయప్రకాష్ వెంటనే తను డ్రా చేయించినటువంటి ఆ ఫొటోస్ ని తీసుకుని వచ్చి బారు ఓనర్ కు చూపించడంతో అవును సార్ వీళ్ళిద్దరే ఆ రోజు ప్యారిలాల్ ని తీసుకుని వెళ్లారు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ 3 రోజులు గతానికి వెళ్తుంది. బాబు మరియు రాజు ఇద్దరూ కలిసి ఆ పారిలాల్ని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి వాళ్ళని చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక జంట అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. వారిలో అబ్బాయి వెంటనే అమ్మాయి కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడం కోసం పక్కకి వెళ్లడంతో బాబు వెంటనే వెనక నుంచి వెళ్లి ఆ అమ్మాయిని పారిలాల్ దగ్గరికి తీసుకుని వచ్చి నువ్వు వెంటనే ఈ అమ్మాయిని చంపేయి, అప్పుడే నువ్వు మగవాడవని మేము నమ్ముతాము అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అక్కడికి తిరిగి వచ్చి అక్కడున్నటువంటి కానిస్టేబుల్ సహాయం కోరడంతో అది గమనించినటువంటి బాబు మరియు రాజు ఇద్దరు కూడా వాళ్ళకు దొరకకుండా అక్కడి నుంచి పారిపోతారు. పారిలాల్ మాత్రం అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ సార్ నన్ను కాపాడండి అంటూ ఉంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పారిలాల్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. మరోపక్క సుమన్ ఫాదర్ అయినటువంటి అశోక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడంతో అశోక్ ఆ రిపోర్ట్ ని చదువుతూ ఉండగా అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే సుమన్ ని చంపిన వాళ్ళు సుమన్ తో చాలా అసభ్యంగా చాలా దారుణంగా ప్రవర్తించారు అని తెలిసి ఆ అశోక్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత జయప్రకాష్ వెంటనే ఆ పారిలాల్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి 2 స్కెచ్ల్ని తనకు చూపించి వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళకి నీకు ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి పారిలాల్ వెంటనే చాలా భయపడిపోతూ జయప్రకాష్ని చూసి సార్ నేను కేవలం వీళ్ళని నన్ను హింసిస్తున్నటువంటి బల్లుకు వార్నింగ్ ఇవ్వడం కోసమే తన దగ్గరికి తీసుకుని వెళ్ళాను, కానీ వీళ్ళు చాలా దారుణంగా తనను చంపేశారు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు గతంలో 3 రోజుల క్రితం ఏం జరిగింది చూపించడం జరుగుతుంది. ఈ బాబు మరియు రాజు ఇద్దరు కూడా ఆ పారిలాల్ని అక్కడి
అక్కడే వదిలేసి కారులో వెళుతూ ఉన్న సమయంలో సుమన్ వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో బాబు మరియు రాజు ఇద్దరు కూడా వాళ్ళు కొట్టేసినటువంటి ఆ కారులో వెళుతూ ఉన్న సమయంలో అదుపు తప్పి వాళ్ళు వెళ్లి ఒక లోయలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికి కూడా చాలా గాయాలు అవడంతో వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ కి వెళ్లి అక్కడ బాబు ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ వీళ్ళ దగ్గరికి వెళ్లి వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉంటాడు. దానికి బాబు చాలా తెలివిగా కానిస్టేబుల్ ని చూసి వీళ్ళ దగ్గర అమాయకంగా నటించాలి అని, సార్ మేము గ్రామం నుంచి వచ్చాం, చిన్న యాక్సిడెంట్ జరిగింది, అందుకే ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఇక్కడికి వచ్చామని చెప్పి చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత బాబు వెంటనే రాజుని తీసుకుని వెళ్ళి ఒక బస్సు ఎక్కించి నీకు ఏ అవసరం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి రాజును ఊరికి పంపించి బాబు కూడా వెంటనే తన సొంత ఊరైనటువంటి సోనీ పట్టుకు వచ్చేస్తాడు. వాళ్ళ నాన్న మాత్రం బాబుని తిడుతూ ఉంటాడు. నిజానికి బాబు నేను సినిమా హీరో అవుతాను అని చెప్పి ఇక్కడి నుంచి ఊరికి దూరంగా వెళ్లిపోయి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు బాబు ఏదైతే ఊరికి వచ్చి ఉన్నాడో సేమ్ అదే సోను పట్టుకు జయప్రకాష్ కూడా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ జయప్రకాష్ డైరెక్ట్ గా బాబు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే బాబు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి మొహం మీద ఒక దెబ్బ ఉండడంతో దాని గురించి ఆ జయప్రకాష్ అడుగుతూ ఉంటాడు. దానికి బాబు ఫాదర్ మాత్రం తను రోడ్డు మీద పడిపోయింది, దాని వల్లే దెబ్బ తగిలింది అని అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ 2 రోజుల గతానికి వెళ్తుంది. 2 రోజుల క్రితం ఇప్పుడు తల మీద దెబ్బ తగిలి ఉన్నటువంటి ఆ అమ్మాయి బాబు దగ్గరికి వెళ్లి నాకు సినిమా హీరోయిన్ అవ్వాలని ఉంది అని అంటూ ఉంటుంది. దాంతో బాబు చాలా కోపంగా ఆ అమ్మాయిని కొట్టడంతో ఆ అమ్మాయి కింద పడిపోయి అమ్మాయికి అప్పుడు దెబ్బ తగిలి ఉంటుంది. మరోపక్క జయప్రకాష్ కూడా బాబు వల్ల ఊరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో అప్పుడే తనకు ఫోన్ చేసి ఆ రాజు అడ్రస్ దొరికింది అని చెప్పడంతో తను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగా ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అప్పటికే రాజు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటాడు. మరోపక్క పై అధికారులు ఈ కేసును త్వరగా సాల్వ్ చేయాలని ఎస్పీ మీద ప్రెజర్ పెరుగుతూ ఉండడంతో ఎస్పీ వెంటనే ఈ కేసుని జయప్రకాష్ ని తప్పించి చౌహాన్ అనే ఇన్స్పెక్టర్ కి ఈ కేసును అప్పగిస్తాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జయప్రకాష్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోగా అప్పటికే నిసార్ జయప్రకాష్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ జయప్రకాష్ ఇంటికి రాగానే తనకి ధైర్యం చెప్పి తన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో జయప్రకాష్ కి ముంబై నుంచి ఒక కాల్ వస్తుంది. అదేమిటి అంటే రాజు మరియు బాబుల ఇన్ఫర్మేషన్ ముంబై వాళ్ళకి తెలిసింది అని తెలియడంతో ఈ విషయం ఎస్పీకి చెప్పి వెళ్లాలంటే చాలా టైం పడుతుంది అని జయప్రకాష్ డైరెక్ట్ గా ముంబైకి బయలుదేరతాడు. ఇక్కడతో 5వ ఎపిసోడ్ పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ 12 సంవత్సరాల గతానికి వెళ్తుంది. ఒక టీచర్ కుమార్ అనే స్టూడెంట్ మరొక స్టూడెంట్ ని బాగా ఏడిపిస్తున్నాడు అని కుమార్ అనే స్టూడెంట్ ని వాళ్ళ అమ్మ ముందే కొట్టడంతో కుమార్ వాళ్ళ మదర్ టీచర్ ని చూసి సార్ ఇక మీదట నా కొడుకు అలాంటి తప్పు చేయడు అని చెప్పి అక్కడి నుంచి తన కొడుకుని ఇంటికి తీసుకువెళ్తుంది. అయితే ఆ కుమార్ మాత్రం తన బుద్ధి మార్చుకోకుండా ఆ తర్వాత రోజే వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళగా తను వెంటనే వెళ్ళి ఆ డోర్ని లాక్ చేసి ఆ వాష్రూమ్ లోపల ఉన్నటువంటి తేనె పట్టుని కదిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. జయశంకర్ వెంటనే ముంబైకి వెళ్ళి ఆ బాబు కోసం వెతుకుతూ ఉన్న సమయంలో తనకు తెలిసేది ఏమిటి అంటే చిన్నప్పుడు అల్లర పని చేసినటువంటి ఆ కుమార్ మరెవరో కాదు బాబుని అని తెలుస్తుంది. అలాగే ఈ బాబు తనకు అడ్డొచ్చిందని తన అమ్మను కూడా చంపడానికి కోసం ప్రయత్నించాడు అని తెలుస్తుంది. దాంతో జయప్రకాష్ వెంటనే కుమార్ అలియాస్ బాబు మదర్ ఎక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంటుందో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. ఆ బాబు మదర్ కూడా జరిగిన విషయాలన్నీ కూడా ఇన్స్పెక్టర్ జయప్రకాష్ కి చెప్పేస్తుంది. మరోపక్క ప్రెజెంట్ లో నర్స్ మీనా ఫ్రెండ్ వచ్చి మీనాను చూసి మాట్లాడుతూ కుమారే బాబు, ఆ బాబు నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ మీనా మాత్రం బాబుని గుడ్డిగా నమ్ముతూ తను నన్నేమి మోసం చేయడం లేదు అని అంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత నర్స్ మీనా వెళ్లి ఒక రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో కోటు వేసుకున్నటువంటి బాబు అక్కడికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ మీనా బాబు ఫోటో ప్రింట్ చేసినటువంటి పేపర్ ని మాత్రం పక్కకు దాచిపెడుతూ ఉంటుంది. అది గమనించినటువంటి బాబు వెంటనే మీనా చేతిలో ఉన్నటువంటి పేపర్ ని తీసుకుని అంటే నా గురించి తనకు తెలిసిపోయినట్లుగా ఉంది అని మీనా మీద దాడి చేయబోతూ ఉండగా మీనా వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఆ బాబు మాత్రం చాలా తీవ్రంగా మీనాను కొట్టి అక్కడే చంపేస్తాడు. సరిగ్గా అదే సమయంలో మీనా ఫ్రెండ్ జయప్రకాష్ ని తీసుకుని మీనా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళు వెంటనే తలుపు కొడుతూ ఉంటారు. కానీ ఎంతసేపటికి తలుపు ఓపెన్ చేయకపోవడంతో జయప్రకాష్ అన్న టీం వెంటనే మీనా ఇంటి తలుపు పగలగొట్టుని లోపలికి వెళ్ళగా లోపల మీనా చనిపోయి ఉంటుంది. అయితే మీనాను చంపేసినటువంటి బాబు మాత్రం మరొక మార్గంలో అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జయప్రకాష్ కి ఎస్పీ ఫోన్ చేసి అర్జెంట్ గా ఢిల్లీ రమ్మని చెప్పడంతో తను వెంటనే ఫ్లైట్ ఎక్కి మరి ఢిల్లీకి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బాబు కర్ర తీసుకుని ఒక ఇంటి దగ్గరికి వెళ్లి ఆ ఇంటి లోపలికి వెళ్లిపోతూ ఉంటాడు. అక్కడతో 6వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో రాజు ఒక టీ స్టాల్ లో టీ తాగుతూ ఉండగా వాళ్ళ ఫోటో పేపర్ లో వేసి ఉండడంతో తను చాలా భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రాజు వెంటనే ఆగ్రాకి
వెనక వస్తున్నటువంటి బాబుని కలిసి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా అది గమనించినటువంటి ఒక పోలీసు వెంటనే వాళ్ళని వెంబడించడంతో వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే స్టేషన్ కి ఫోన్ చేసి మొత్తం వివరించి చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో జయప్రకాష్ డైరెక్ట్ గా ఆగ్రా పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని కలిసి మాట్లాడడంతో ఆ పోలీసులు జయప్రకాష్ ని చూసి వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ప్రజెంట్ గుండు కొట్టించుకుని ఉన్నాడు అని చెప్పి వాళ్ళిద్దరి గురించి చెప్తూ ఉంటాడు. దాంతో జయప్రకాష్ వెంటనే ఆ ఏరియా మొత్తం కూడా ఈ ఏరియాలో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా మాకు చెప్పండి అని చెప్పి అనౌన్స్ చేపిస్తూ ఉంటాడు. ఆ న్యూస్ ని విన్నటువంటి ప్రజలు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. మరోపక్క రాజు మరియు బాబు ఇద్దరు కూడా ఒక ఇంటి లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారం మరియు డబ్బులు అన్ని కూడా కొట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. మరోపక్క ఆగ్రా పోలీసులకి ఆ జయప్రకాష్ ని సస్పెండ్ చేశారు అన్న న్యూస్ తెలియడంతో సరే ఇక మీదట మేము నీకు సహాయం చేయలేం, నీకు సహాయం చేస్తే మా జాబులకు కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, నీకు మాత్రం మేము సహాయం చెయ్యం అని చెప్పి జయప్రకాష్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. మరోపక్క బాబు మరియు రాజు దగ్గర ఒక బుల్లెట్ లేనటువంటి గన్ను ఉండడంతో బుల్లెట్లు తీసుకోవడం కోసం ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి వీళ్ళని చాలా వింతగా చూసి వెంటనే వీళ్ళని పైకి తీసుకుని వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఒక బుల్లెట్ నిచ్చి మిగతా బుల్లెట్స్ త్వరలోనే వస్తాయి, ఒక 2 గంటల్లో వచ్చి ఆ బుల్లెట్ ని తీసుకుని వెళ్ళండి అని చెప్పి బాబుని మరియు రాజుని అక్కడి నుంచి పంపిస్తాడు. వచ్చేస్తే ఆ రోజు రాత్రి బాబు మరియు రాజు ఇద్దరు కూడా బుల్లెట్లు తీసుకోవడం కోసం ఆ షాప్ దగ్గరికి వెళ్ళగా చుట్టుపక్కల షాపులన్నీ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. వాటిని చూసినటువంటి బాబు మరియు రాజుకి ఇక్కడ ఏదో తేడా జరగబోతుంది అనుకుంటూ ఉంటారు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చేస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా ఆ బైక్ మీదనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. అలా వాళ్ళిద్దరూ కూడా పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని పారిపోవడం కోసం ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి రైలు ఎక్కుతారు. జయప్రకాష్ వాళ్ళనే వెంబడిస్తూ వెళ్లి ఆ ట్రైన్ ఎక్కగా బాబు వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకుని అమ్మాయి మెడ మీద కత్తి గురిపెట్టి మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే ఈ అమ్మాయిని చంపేస్తానని అంటూ ఉంటాడు. అది గమనించినటువంటి జయప్రకాష్ వెంటనే రాజును పట్టుకుని నువ్వు ఆ అమ్మాయిని వదలకపోతే నేను వీడిని చంపేస్తానని అంటూ ఉంటాడు. దాంతో రాజు భయపడిపోతూ ఇదంతా కూడా బాబు పని, నేను కేవలం కూడా బాబు చెప్పినటువంటి పనులు మాత్రమే చేశాను అని అంటూ ఉంటాడు. దాంతో బాబు వెంటనే రాజుని అక్కడి నుంచి వదిలేసి వెళ్లిపోవడం కోసం ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. కానీ జయప్రకాష్ చాలా తెలివిగా వాళ్ళిద్దరిని కూడా అక్కడ పట్టేసుకుంటాడు. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ స్టోరీ మొత్తం కూడా రివీల్ చేయడం జరుగుతుంది. ఇంటించి బయటకు వచ్చినటువంటి సుమన్ మరియు సాహిల్ ఇద్దరు కూడా బాగా వర్షం పడుతూ ఉండడంతో అటువైపు వెళ్తున్నటువంటి సర్దార్ బండి మీద వెళ్లి బస్ స్టాప్ లో దిగి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతసేపటికి బస్సు రాదు, కానీ కొంతసేపటికి ఈ రాజు మరియు బాబు వెళుతున్నటువంటి గ్రీన్ కలర్ కార్ అటువైపు వస్తూ ఉండడంతో సుమన్ వెంటనే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుంది. వాళ్ళు కూడా ఆగి వీళ్ళిద్దరిని కూడా ఎక్కించుకుని వెళుతూ ఉంటారు. ఎప్పుడైతే సుమన్ కారులోకి ఎక్కిందో బాబు ఆ సుమన్ నే చూస్తూ ఉంటాడు. అది గ్రహించినటువంటి సుమన్ వెంటనే తన అన్నయ్యని చూసి వీళ్ళు చాలా తేడాగా ఉన్నారు, మనం వెంటనే ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోవాలి అని వెంటనే బాబుని కారు ఆపమని చెప్తుంది. అయినప్పటికీ వాళ్ళు కారు ఆపకుండా అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే పాల వ్యాపారి అది చూసి వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు, కానీ వీళ్ళు మాత్రం కారు ఆపకుండా ఆ పాల వ్యాపారిని కూడా గుద్దేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతారు. అలా వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్న సమయంలో సాహిల్ వెంటనే వాళ్ళ మీద దాడి చేయడంతో బాబు వెంటనే ఈసారి సాహిల్ మీద బలంగా పడవడంతో ఆ సాహిల్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత వీళ్ళని వెంటనే అడవు ప్రాంతానికి తీసుకుని వెళ్లి వీళ్ళిద్దరిని కూడా కిందకి దింపడంతో స్పృహలోకి వచ్చినటువంటి సాహిల్ వెంటనే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేస్తూ సుమన్ అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. సుమన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళు మళ్ళీ సుమన్ ని పట్టుకుంటారు. అప్పుడు బాబు వెంటనే సుమన్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళగా రాజు మాత్రం సాహిల్ ని పక్కకి తీసుకుని వెళ్లి అతి దారుణంగా సాహిల్ ని చంపేస్తాడు. మరోపక్క బాబు మాత్రం ఆ సుమన్ ని పక్కకి తీసుకుని వెళ్లి తనతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. చాలా అతి కిరాతకంగా తనతో ప్రవర్తించి బాబు అక్కడి నుంచి తన కారు దగ్గరికి వెళ్ళగా స్పృహలోకి వచ్చినటువంటి ఆ సుమన్ వెంటనే కర్ర తీసుకువచ్చి వాళ్ళ మీద దాడి చేసి వెంటనే తన తమ్ముడిని వెతుక్కుంటూ తన తమ్ముడు డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాబు మరియు రాజు ఇద్దరు వచ్చి తనను కూడా చంపేస్తారు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. జయప్రకాష్ చాలా కష్టపడి బాబు మరియు రాజుల్ని పట్టుకోవడంతో ఎస్పీ వెంటనే తనను చూసి నువ్వు మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వు, తర్వాత కార్యక్రమాలన్నీ కూడా నువ్వే చూడు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా కోర్టు దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా రోడ్డు దగ్గరికి చాలా మంది ప్రజలు గుమ్ముకూడి వాళ్ళిద్దరికి మీరు జైలు శిక్ష వేసి జైల్లో పెట్టి పోషించకండి, వెంటనే వాళ్ళకు ఉరి శిక్ష వేసి చంపేయండి అంటూ ఉంటారు. జయప్రకాష్ వాళ్ళిద్దరిని కూడా అతి కష్టం మీద కోర్టులోకి తీసుకుని వెళ్ళగా జడ్జి వీటన్నిటిని కూడా పరిశీలించి వాళ్ళకి శిక్షణ విధిస్తాడు. అక్కడతో ఈ సిరీస్ ముగిస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.